అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక పెద్ద వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించవచ్చు. బంధువులు, స్నేహితులు మీ ఇంటికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. మీరు మీ ఆసక్తులకు అనుగుణంగా పనిలో నిమగ్నం అవుతారు. ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, గొప్ప పనులు చేయాలనే కోరిక కలుగుతుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది, పనిలో ప్రశంసలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ల నుండి లాభం ఉంటుంది. గాయాలు, వ్యాధుల నుండి దూరంగా ఉండండి. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఇంట్లో ఒత్తిడి ఉండవచ్చు, ప్రయత్నాలు సఫలమవుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ అమ్మగారికి ఇంటి పనుల్లో సహాయం చేస్తారు మరియు ఆమెతో మీ భవిష్యత్తు గురించి చర్చిస్తారు. వ్యాపార పరంగా విషయాలు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీ పనిలో మీరు తొందరపడకుండా ఉండండి. మీ స్నేహితుడు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడగవచ్చు. దానికి మీరు మీ శక్తి మేరకు సహాయం చేస్తారు. మీ తీరిక లేని దినచర్యలో కూడా విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. ఇది రోజువారీ ఒత్తిడి మరియు అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. యువతకు మంచి ఉద్యోగ వార్త అందవచ్చు. అవసరంలో ఉన్నవారికి ఆర్థికంగా సహాయం చేయడం మనశ్శాంతినిస్తుంది. ఆర్థిక లావాదేవీలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించండి. అజాగ్రత్త కొనసాగుతున్న పనికి అంతరాయం కలిగించవచ్చు. కుటుంబ సభ్యుల విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం వారికి బాధను కలిగించవచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. సౌందర్యం మరియు మీడియా సంబంధిత వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. పని ప్రదేశంలో ఉద్యోగులతో వివాదాలు ముగిసి వారు మళ్ళీ తమ పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి. ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటాయి. స్నేహితులతో మితిమీరిన కలయిక వైవాహిక సంబంధాల్లో సమస్యలను సృష్టించవచ్చు. మితిమీరిన పని అలసట మరియు నీరసానికి కారణం కావచ్చు. కుంభరాశి జాతకులకు ఈరోజు కార్యాలయంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీపై అదనపు బాధ్యతలు పడడం వల్ల కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మీకున్న అపారమైన సమర్థత మరియు కార్యదక్షతతో ఆ పనులన్నింటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కష్టమైన సమయాల్లో కూడా మీలోని సహనం మరియు వివేకం మీకు తోడుగా నిలుస్తాయి. ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తి చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు ఒక కీలకమైన మలుపుగా పరిగణించవచ్చు. పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల మీపై ఉన్న భారం తగ్గుతుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈరోజు ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల అందరి మన్ననలు పొందుతారు. ఇంటి పనుల్లో మీ భాగస్వామ్యం కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటను కలిగిస్తుంది. బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు మీ మాటల్లోని సౌమ్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉండవచ్చు. పని ఒత్తిడి వల్ల అలసట కలిగిన యోగా లేదా ధ్యానం వంటివి మీకు కొత్త శక్తిని కలిగిస్తాయి. ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల మీ మనసులోని భారాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను మీ విచక్షణతో పరిష్కరించుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో బాధ్యతలు అనేవి భారం కావు, అవి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సోపానాలు. ఈరోజు మీరు ఎదుర్కొనే సవాళ్లు మీలోని అంతర్గత శక్తిని వెలికితీసేందుకు దోహదపడతాయి. ఏ పనినైనా చిత్తశుద్ధితో చేస్తే ఫలితం తప్పక లభిస్తుంది. అనవసరమైన ఆందోళన వీడి వర్తమాన క్షణంలో జీవించడం నేర్చుకోండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు కలిగే తృప్తి వెలకట్టలేనిదిగా ఉంటుంది. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా ప్రస్తుత బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంపై దృష్టి సారించండి. ఓర్పు మరియు పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా మీరు అధిగమించగలరు. మీ అంతరాత్మ చెప్పే మాటలను వింటూ ముందుకు సాగండి. విజయం మీ సొంతం అవుతుంది. మీరు ఖాళీ సమయాన్ని ఆస్వాదించగలుగుతారు. ప్రయాణం మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తుంది, కానీ అది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు మరియు స్నేహితుల నుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి లభిస్తుంది. ఒక ప్రత్యేక స్నేహితుడు మీ కన్నీళ్లను తుడవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ అత్తమామల నుండి మీకు కొన్ని చెడు వార్తలు అందవచ్చు. అది మిమ్మల్ని బాధపెట్టి చాలా సమయం ఆలోచనలో గడిపేలా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు ఇంతకు ముందెన్నడూ లేనంత అద్భుతంగా అనిపించి ఉండవచ్చు. వారి నుండి మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని నిర్మించేది ఆలోచనలే. ఒక మంచి పుస్తకం చదవడం మీ ఆలోచన శక్తిని బలపరుస్తుంది. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ వృత్తి రంగంలో లాభాలు పొందుతారు. మీకు గౌరవం లభిస్తుంది. మీ వ్యాపారంలో మీకు పదోన్నతి లభిస్తుంది. మీపై అధికారులు, ఉన్నత అధికారులు సంతోషంగా ఉంటారు.
ఉంటారు, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వసూళ్ల ద్వారా ఆదాయం పెరుగుతుంది, మీరు స్నేహితులను కలుసుకుంటారు, మీరు ఒక అందమైన పర్యాటక ప్రదేశాన్ని ప్రయాణిస్తారు, మీ పిల్లల సంతృప్తికరమైన పురోగతితో మీ మనసు ఆత్మ సంతోషంగా ఉంటాయి, మీ లౌకిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన మరియు స్ఫూర్తిదాయకమైన రోజు కానుంది. మీరు మీ ఆలోచనలు మరియు దృక్పథానికి ప్రసిద్ధి చెందుతారు, మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది మరియు దానిని ఉపయోగించి మీరు మీ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినివ్వగలుగుతారు. మీ సంబంధాలు కూడా మరింత ఆత్మీయంగా మారుతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. మీ సంభాషణను నిరంతరం కొనసాగించాలని గుర్తుంచుకోండి, ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీ వృత్తి జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు. మీ సంకల్పాలను స్పష్టం చేసుకుని వాటిని నెరవేర్చుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. మీరు ఏ మార్గాన్ని అనుసరించినా మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు ధ్యానం మరియు యోగా ప్రయత్నించండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మీ శారీరక శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తుంది. ఈరోజు మీలోని అంతర్గత శక్తులను గుర్తించే అవకాశం మీకు లభిస్తుంది. భాగస్వామ్యంలో చేసే పని విజయవంతమవుతుంది. ఇతరుల ఒత్తిడికిలోనే ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామిని మరియు పాత స్నేహితులను కలవడం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ మోకాలలో స్వల్ప బిగువును మీరు అనుభవించవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో కొన్ని ఊహించని ఖర్చులను ఎదుర్కోవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి గణనీయంగా పెరగవచ్చు. మీరు ఊహించని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీ వృత్తికి సంబంధించిన ఎలాంటి ప్రయాణాలనైనా ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిదే. ఈరోజు కొన్ని గృహోపకరణాలు పాడవడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజుల్లో క్రమరహిత ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ భాగస్వామి చేసుకున్న ఏవైనా ప్రణాళికలను రద్దు చేయడం వారి అసంతృప్తికి దారి తీయవచ్చు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రత్యేకమైన ఉత్సాహం గాని నిరాశ గాని ఉండదు. ఈరోజు మీ ప్రత్యర్థులు కూడా మీతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పనులు సకాలంలో పూర్తవుతాయి. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో మీకు విజయం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు మీ పనులను ప్రశాంతంగా పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇది మీ పై అధికారులపై సానుకూల ముద్ర వేస్తుంది. మీరు ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీకు ఒక కొత్త బాధ్యతను స్వీకరించే అవకాశం కూడా లభించవచ్చు. దానిని మీరు అంగీకరించడం మీ ప్రతిష్టను బలపరుస్తుంది. తెలివిగా ఖర్చు చేయండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. మంచి ఆరోగ్యానికి భావోద్వేగ సమతుల్యత చాలా అవసరం. విశ్రాంతి మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణలు సంబంధాలను బలపరుస్తాయి. చదువుల ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. మీ వ్యాపార ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. పెళ్లి కాని వారి జీవితాల్లోకి ప్రేమ ప్రవేశించే అవకాశం ఉంది. మీ నాన్నగారు చెప్పిన మాట మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని మీరు నమ్మండి మరియు ఇతరులపై ఆధారపడడం మానుకోండి. ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనలో స్వేచ్ఛ, నూతనత్వం అనే భావన కలుగుతుంది. మీరు మీ సామాజిక వలయంలో మరింత చురుగ్గా ఉంటారు మరియు కొత్త పరిచయాలు పెంచుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కేవలం సానుకూల దృక్పథాన్ని పాటిస్తూ వినయంతో ముందుకు సాగాలని గుర్తుంచుకోండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సంకోచించకండి. మీ లక్ష్యాల వైపు మీరు ముందుకు సాగుతూ ఉండండి. విజయం మీదే. మీరు ఒక్కసారైనా గట్టిగా ప్రయత్నించండి, అనుకున్నది సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.